ఈరోజు దేవుని వాగ్దానము 52వ కీర్తన 8వ వచనము. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె నున్నాను, నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఎంచుచున్నాను. ప్రార్థన. పరిశుద్ధమైన దేవా, కృపగల తండ్రి, మీ పాదములకు లెక్కలేని స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. అవును తండ్రి, వాక్యములో చెప్పిన రీతిగా పచ్చని ఒలీవ చెట్టు వలె మేమందరము నాటబడి కృపను దయచేయండి తండ్రి. క్రమం తప్పకుండా ఆరాధన చేస్తూ మీ వాక్యమునకు లోబడే జ్ఞానమును అనుగ్రహించండి. వాక్యమును విని వదిలివేసే వారముగా కాకుండా వాక్యానుసారముగా జీవించే కృపను దయచేయండి. మా బలము, మా ధైర్యము నీవే తండ్రి. అపనమ్మకము, అవిశ్వాసము మాలో ఉన్నట్లయితే తీసివేయండి. మీ కృపయందు నమ్మిక ఉంచే వారముగా మేముండాలి తండ్రి. ఎల్లప్పుడూ మీ సన్నిధిలో నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లించే భాగ్యమును మా అందరికీ అనుగ్రహించుమని నజరేయుడైన యేసు నామంలో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.